గ్రేట్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ హోస్ట్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నా పేరు దస్తగిరి, ఫంక్షనల్ వెల్నెస్ కోచ్ ఫ్రమ్ వెల్సన్స్ కమ్యూనిటీ. సో ఈరోజు నేను వేకప్ విత్ వెల్సన్స్ కాల్లో చెప్పబోయే టాపిక్ సైన్స్ టాపిక్ అండి. అందులో స్పెసిఫిక్గా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఐబిఎస్ విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అండి. సో మీకు తెలుసా, మనలో ప్రతి 10 మందిలో ఒకరు అనేది ఖచ్చితంగా కడుపు నొప్పితో కావచ్చు, వాళ్ళకి ఏదన్నా అజీర్తి కానివ్వండి, వాళ్ళ మోషన్లో ఎటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్న ఉండొచ్చు, ఖచ్చితంగా అయితే సఫర్ అవుతుంటారండి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి 10 మందిలో ఒకరైతే ఖచ్చితంగా ఈ సమస్యలతో అయితే బాధపడుతుంటారు. కాకపోతే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఐబిఎస్ అనేది ఉంది అని కూడా వాళ్ళకి తెలియదు. సో ఇప్పుడు నేను ఇంకో నెక్స్ట్ 5 మినిట్స్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఐబిఎస్ అంటే ఏమిటి, అది ఎందువల్ల కలుగుతుంది, దానికి ఎటువంటి టైప్ ఆఫ్ డైట్ తీసుకోవాలి, ఎటువంటి టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మీరు దాని నుంచి బయటపడొచ్చు అని చెప్పి. సో దానికంటే ముందు ఒక చిన్న క్వశ్చన్ అండి, మీరు జస్ట్ దానిలో హెల్ప్ చేయండి. సో ముందుగా మీకు ఎటువంటి టైప్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయనేది మీరు అర్థం చేసుకోండి. మీకు కడుపులో నొప్పి కానీ అలా అనిపిస్తుందా తరచుగా? అలాగే మీకు బ్లోటింగ్ కానీ, తేపులు కానీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? లేదు మీకు మోషన్లో డయేరియా కావచ్చు, లేకపోతే కాన్స్టిపేషన్, హార్డ్ స్టూల్ రావడం కానీ ఎటువంటి ఇష్యూస్ ఏమైనా మీరు సఫర్ అవుతున్నారా? లేదు మీ మోషన్ ఎటువంటి టైప్ ఆఫ్ వైట్ కలర్ సబ్స్టాన్స్ అనేది ఫామ్ అవుతుందా? ఇవన్నీ కూడా ఏమన్నా ఉన్నాయా అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. నేను ఒక 1 మినిట్ ఇస్తాను, మీరు చూసుకోండి, మీకు ఇటువంటి టైప్ ఆఫ్ సింటమ్స్ ఉన్న గుర్తు తెచ్చుకోండి. ఓకే. సో ఇప్పుడు మీరు రియలైజ్ అయ్యారు కదా, ఎస్ యు ఆర్ ఆల్సో బీన్ సఫరింగ్, మీరు కూడా ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇంతకుముందు బాధపడుతున్నారని. సో ఇప్పుడు ఐబిఎస్ అంటే ఏమిటనేది చూద్దాము. ఐబిఎస్ అనేది ఒక గట్కి సంబంధించినటువంటి ఒక డిజార్డర్ అండి. ఇది ఒక డిసీజ్ అయితే కాదు, కాకపోతే ఇది ఒక డిస్టర్బెన్స్ అనమాట. మన గట్ ఎలా పనిచేయాలో అలా పనిచేయకుండా జరిగేటటువంటి డిస్టర్బెన్స్ని మనం ఐబిఎస్ అంటారు, సింపుల్గా చెప్పాలంటే. సో దీనికి వచ్చేటటువంటి సిమ్టమ్స్ ఏముంటాయంటే, బ్లోటింగ్ కావచ్చు, మీ కడుపులో నొప్పి కావచ్చు, అలాగే మీ మోషన్లో ప్రాబ్లం కావచ్చు, గ్యాస్ కావచ్చు, లేకపోతే మీరు తిన్న వెంటనే మోషన్కు వెళ్ళిపోవాలనిపించడం కానీ, ఇటువంటివన్నీ కూడా కామన్. ఇవి తరచుగా మనం ఎక్కువ చూసేది ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళల్లో కానీ, ఉమెన్లో కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము ఐబిఎస్ అనేది. సో నౌ ఇప్పుడు ఎందుకు కలుగుతుంది, అసలు ఐబిఎస్ అనేది ఎందుకు వస్తుంది అంటే, దీనికి చాలా రీజన్స్ ఉన్నాయండి. సో ముందుగా ఎక్కువగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ కనుక గమనించుకుంటే, స్ట్రెస్ అనేది మన గట్ బ్రెయిన్ కనెక్షన్, స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే మన గట్కి బ్రెయిన్కి అనేది కనెక్షన్ అయి ఉంటుంది. ఆ కనెక్షన్ ఇంపాక్ట్ అవ్వడం వల్ల మనకి ఎక్కువగా మనకి ఈ ఐబిఎస్ ప్రాబ్లంలోకి వెళ్తుంటారు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి స్పీడ్ లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరు కూడా జంక్ ఫుడ్స్ అనేవి చాలా బాగా అలవాటు పడిపోయారు. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అండి మనం ఐబిఎస్ ప్రాబ్లంతో సఫర్ అవడానికి. దాంతోపాటు మనం తరచుగా మంచిది అని చెప్పి మన సొసైటీలో చెప్పినటువంటి కొన్ని ఫుడ్స్ను మనం తరచుగా తీసుకుంటుంటాము. అలాగే దాంతోపాటు ఎక్కువగా ఫ్రై చేసిన ఐటమ్స్, వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫుడ్ అనేది మన బాడీ టాలరేట్ చేయలేదు, దాన్ని ఫుడ్ ఇంటాలరెన్సెస్ అంటారు. దీనివల్ల కూడా మనకు జరుగుతుంది. దీంతో పాటు మన గట్టికి ఏదన్నా ఫ్రెండ్ ఉంది అంటే అది ఖచ్చితంగా అయితే ఫైబర్ అండ్ వాటర్ అండి. మీరు సఫిషియంట్ క్వాంటిటీలో ఫైబర్ కానీ వాటర్ కానీ ఇవ్వకపోతే డెఫినెట్లీ మీరు ఐబిఎస్ అనే ప్రాబ్లం అయితే ఖచ్చితంగా సఫర్ అవుతారు. ఓకే. సో ఇది తర్వాత ఎలా మన డైట్ అనేది ఎలా హెల్ప్ చేస్తుంది, మన లైఫ్ స్టైల్ అనేది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది చూసుకుందాం. చాలా సింపుల్ అండి. మనం చాలా సింపుల్ స్టెప్స్ తోటి మనకు ఉన్నటువంటి ఐబిఎస్ని న్యాచురల్గా అయితే ఓవర్కమ్ చేయొచ్చు. సో దీనికి ఏం చేయాలి, నేను ఇందాక చెప్పినట్టు మన గట్కి ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటే దట్ ఈస్ ఓన్లీ ఫైబర్ అండ్ వాటర్ అండి. సో మనం దానికోసం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా తరచుగా మన మీల్స్లో ఖచ్చితంగా మనం గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ ఇస్తున్నామా లేదని గమనించుకోవాలి. ఏ గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్లో కూడా ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటివి చూసుకోవాలి. నేను ఇక్కడ చెప్పినట్టు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే తీసుకున్నాను. నేను ఆకుకూరలు కానివ్వండి, కొన్ని రకాల బాటిల్ గార్డ్, రిడ్జ్ గార్డ్, ఇటువంటి పంప్కిన్స్ కానివ్వండి, ఇవన్నీ తీసుకోవడం వల్ల కొన్ని బెనిఫిట్స్ అనేవి మనకి ఎక్కువగా ఫైబర్ అనేది అందుతుంది. అలాగే మన డైట్లో అయితే మనం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా క్యారెట్ అండ్ కుకుంబర్ రికమెండ్ చేస్తున్నాము, కొన్ని సీడ్స్ ఇస్తున్నాము. అలా ఆల్సో వీ ఎంకరేజ్ పీపుల్ టు టేక్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. సో మన డైట్లో అయితే మనం మీ గట్టికి కావాల్సినంత ఫైబర్ అయితే అందిస్తున్నాం ప్యారలల్గా. అలాగే మనకి ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ కూడా అందించాలి ఖచ్చితంగా. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ ఆర్ ద మస్ట్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్.
కాకపోతే అవి అందించడానికి కొన్ని సోర్సెస్ ఉన్నాయి. మీ ప్రాబ్లమ్ని బట్టి మీకు ఎంత క్వాంటిటీ ఇవ్వాలి అన్నది ఉంటుంది. సో దీనికి మన దగ్గర కొన్ని సప్లిమెంటేషన్స్ కూడా ఉన్నాయి ప్రీ అండ్ ప్రోబయోటిక్స్కి. యూ కెన్ డిస్కస్ విత్ అవర్ కోచ్. ఇఫ్ యూ హ్యావ్ సీరియస్ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ టు యూజ్ దోస్ థింగ్స్ అనమాట. తర్వాత ఎక్కువగా మీ గట్ని ఇరిటేట్ చేసే ఫుడ్స్ అయితే తీసుకోబాకండి. కొన్నిసార్లు మనం ఎక్కువ తరచుగా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ప్యాక్ చేసినటువంటి ఫుడ్స్ కావచ్చు, ఎక్కువగా కారం ఎక్కువ మసాలాలు వాడడం కానీ, ఎక్కువగా కాఫీలు తీసుకోవడం, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అండి మన దాన్ని చేయడం. సో దీన్ని అయితే అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా. మీరు ఈ కాల్లో కూర్చున్నారంటే మీరు మా డైట్ అయితే చూసుంటారు. ఒకవేళ మీరు కానీ డైట్ కానీ స్టార్ట్ చేయకపోతే డెఫినెట్లీ దిస్ వుడ్ బి అన్ హెల్దియర్ చేంజ్ ఫర్ యూ. యూ కెన్ స్టార్ట్ విత్ అస్ అండ్ యూ కెన్ ఓవర్కమ్ ఆల్ దీస్ థింగ్స్ అండి. తర్వాత హైడ్రేషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. వితౌట్ ఎ మిస్ యూ హ్యావ్ టు టేక్ 3 to 5 liters పర్ డే వితౌట్ ఎనీ వితౌట్ ఎనీ మిస్. సో మేము అదే విధంగా మేము ఇక్కడ వెల్సన్స్ కమ్యూనిటీ వీ ఎంకరేజ్ ఆల్ అవర్ క్లయింట్స్ టు టేక్ ది 3 to 5 liters ఆఫ్ వాటర్. అండ్ ఆల్సో మా వెల్సన్స్ యాప్లో కూడా వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ వాటర్ ట్రాకింగ్ మెకానిజం టు విచ్ యూ కెన్ గెట్ బెనిఫిటెడ్ యాజ్ వెల్. దీంతో పాటు మీరు ఈ కాల్లో ముందుగా చూసుంటారు, వీ హ్యావ్ బీన్ ఎవ్రీడే మెన్షనింగ్ అబౌట్ డూయింగ్ మెడిటేషన్ కావచ్చు, డీప్ బ్రీతింగ్ కానివ్వండి, యోగా టిప్స్ అనేవి నేర్పిస్తున్నాము మీకు. మీరు ఇవైతే ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఉన్నటువంటి ఇర్రెగ్యులర్ టైమింగ్స్ కావచ్చు, మీ స్ట్రెస్ కావచ్చు, అన్నీ కూడా మీరు ఓవర్కమ్ చేసుకోవచ్చు. తర్వాత మీ మీల్స్ని మీరు ఎలా ప్రాపర్గా మేనేజ్ చేసుకున్నారు అనేది కూడా మ్యాటర్ అవుతుంది. సో వీ రికమెండ్ మీ మీల్ అనేది సెకండ్ మీల్ అనేది ఖచ్చితంగా 6 లోపల అయితే ఉండాలి. 6 o'clock మీరు మీల్స్ అయితే క్లోజ్ చేసేసేయాలి. అలా ప్లాన్ చేసుకోవాలి. ఇర్రెస్పెక్టివ్ మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ సెకండ్ మీల్. సో ఇటువంటి టైప్ ఆఫ్ చేంజెస్ చేసుకోవడం వల్ల మీరు ఐబిఎస్ నుంచి చాలా ఈజీగా అయితే బయటకు రావచ్చు. తర్వాత మీకు ఇచ్చే కొన్ని హెల్త్ టిప్స్ అయితే చెప్తానండి దీని పరంగా అయితే. మీరు ఒక డైరీ మెయింటైన్ చేసుకోండి. నాకు ఏ ఫుడ్స్ తిన్నప్పుడు నాకు ఇటువంటి ట్రిగ్గర్ జరుగుతున్నాయి అనేది మెయింటైన్ చేసుకోండి. తర్వాత వాటిని తీసుకొని మీ కోచ్తో డిస్కస్ చేయండి. కోచ్ మీకు హెల్ప్ చేస్తారు. ఓకే ఎందుకు వస్తున్నాయి, హౌ టు ఓవర్కమ్ దీస్ అనేది చెప్తారు. తర్వాత చిన్న చిన్న మార్పుల వల్ల ఫుడ్లో మీకు చాలా బిగ్ రిలీఫ్ అయితే వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐబిఎఫ్ ఈజ్ ఖచ్చితంగా అయితే ఇది మేనేజబుల్. ఎప్పుడు మీరు ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ లైఫ్ స్టైల్ సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే. మెడికేషన్స్తో అయితే ఇది పూర్తిగా క్యూర్ కాదు. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ అండి. తర్వాత నేను చెప్పేది ఏంటంటే ఐబిఎస్ అనేది ఖచ్చితంగా డిసీజ్ అయితే కాదు. ఇది ఖచ్చితంగా వచ్చి మీ గట్లో జరిగినటువంటి కొంత డిస్టర్బెన్స్. అది కూడా పూర్తిగా మీరు ఇచ్చేటటువంటి లైఫ్ స్టైల్ వల్లే జరిగింది. మీకు ఉన్నటువంటి స్ట్రెస్ వల్ల కావచ్చు ఇవన్నీ కూడా. సో మీరు ఎప్పుడైతే మీకు ఉన్నటువంటి స్ట్రెస్ కావచ్చు, మీ గట్టికి మీ ఫ్రెండ్స్ని మీరు ప్రొవైడ్ చేసినప్పుడు, తర్వాత మీరు ప్రాపర్గా లైఫ్ స్టైల్ కన్నా చేంజెస్ చేసుకున్నప్పుడు వీటిలన్నింటిని కూడా మీరు రావచ్చు. సో మీకు హెల్ప్ చేయడం కోసమే మేమంతా యాజ్ ఎ కమ్యూనిటీ వీఆర్ వర్కింగ్. యూ కెన్ కాంటాక్ట్ యువర్ కోచెస్ అండ్ యూ కెన్ మేక్ యువర్ గట్ బ్రింగ్ బ్యాక్ టు యువర్ నార్మల్ టు మేక్ యువర్ లైఫ్ హెల్దీ అండ్ హ్యాపీ అండి. సో నేను చెప్పగలిగింది ఒకటే లాస్ట్ మాట, హెల్తీ గట్ ఉన్నవారు ఖచ్చితంగా వాళ్ళకైతే హ్యాపీ లైఫ్ అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచ్. సో థ్యాంక్ యూ అండి. ఓవర్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ.